శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమ. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారుడకారాయ నమో నమ. మార్చి రాశి ఫలితాలు, పాల్గొన మాసం యొక్క రాశి ఫలితాలు చెప్పుకునే ముందు మనము ఈ యొక్క మహత్తరమైనటువంటి మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో ముఖ్యంగా నరసింహస్వామికి సంబంధించినటువంటి ఉత్సవాలు, నరసింహ ద్వాదశి అని, ఆమలక పూజ అని అదే రోజున, అట్లానే కామదహనం. ప్రత్యేకంగా మనకు సకలమైనటువంటి కీడులు, అంటే కీడు అనేది ఇక్కడ కాదు, ఇక్కడ కోరిక మనస్సులో ఏది సంచరించకుండా జన్మరహిత్యం పొందటానికి ఏకైక రోజు కామదహనం. ప్రత్యేకంగా మనకు పురాణాలు చెప్పబడినటువంటి కామదహనం. కాబట్టి ఈ కామదహనంలో ఎవరికైతే ఇబ్బందులుగా జీవితంలో అనేక బాధలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కామదహనం రోజు ఆ యొక్క కోరికలన్నీ నశించిపోయి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు యొక్క త్రినేత్ర ధారి అయి ఆ కాముడిని అంటే ఇక్కడ మన్మధుడిని దహింపజేసేటువంటి సంఘటన మనకు చోటు చేసుకోవటం, తద్వారా సమస్తమైన కోరికలు నశించిపోయి పరమాత్ముడి యొక్క సాన్నిధ్యం పొంది ఆ యొక్క కొత్త వసంతాల్ని, అదే వసంతోత్సవంగా చెప్పబడింది. ఇటువంటి వసంతోత్సవాన్ని మళ్ళీ కొత్త రంగులు పులుముకోవాలి జీవితంలో అని చెప్పి మనకు జీవితంలో ఈ పాల్గొన మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మి జయంతిగా ఉత్తర భారతంలో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మనకు తెలుపబడింది. అట్లనే బృందావనంలో కృష్ణుడికి అనేక రకమైన గోపికలతో ఆ యొక్క తన యొక్క ప్రేమామృతాన్ని కురిపించినటువంటి, తద్వారా లోకమంతా ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో మనం ఎట్లా ప్రేమత్వాన్ని చూపించాలి, ప్రేమతత్వాన్ని అని చెప్పి కృష్ణుడు బోధించేటువంటి వసంతోత్సవము. ఇటువంటి లీలా మానుష విగ్రహమైన శ్రీకృష్ణుని యొక్క విశేషమైనటువంటి గుణగానాలు స్థుతించి భగవత్తు యొక్క లీలను తెలియజెప్పేదే ఈ కామదహనం. అట్లానే మనకు చివరగా ఇంకా ఈ యొక్క మాసంలో లక్ష్మీనరసింహస్వామికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్వయంభూ దేవత స్థలాల్లో అనేక ఉత్సవాలు జరపటం. అట్లానే మనకు మన రాష్ట్ర ముఖ్యంగా యాదగిరిగుట్టలో స్వర్ణ గోపుర విమానోత్సవాన్ని కుంభాభిషేకాన్ని చేయటం అటువంటి మహత్తరమైనటువంటి మాసంగా పరిగణింపబడుతుంది. కాబట్టి పాల్గొన మాసంలో ఆ నరసింహం యొక్క క్షేత్రాలు దర్శనం చేసుకొని ఆ నరసింహుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క ఆ యొక్క పాల్గొన మాసంలో, అట్లానే త్రినేత్రధారి అయిన ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని, ఈశ్వర తత్వాన్ని గ్రహించడానికి, పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆ యొక్క ఈశ్వర అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం. అట్లనే కొత్త ఉగాదికి మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగిపోయి నూతనమైనటువంటి మళ్ళీ సంవత్సరంగా మనకు ప్రసాదించే అనేక దేవతా తీర్థక్షేత్ర దర్శనాలు, ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క పాల్గొన మాసంలో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని మనకు ధర్మ శాస్త్రం తెలుపబడింది. కాబట్టి ఈ మాఘమాసంలో ఇటువంటి మహత్తరమైన పుణ్య పర్వదినాలను మనం చేసుకుని సాక్షాత్ ఆ యొక్క ఈశ్వరుడు అట్లానే మహావిష్ణు స్వరూపమైన నరసింహస్వామి అనుగ్రహాన్ని పొంది సకలమైన విజయాలు పొందాలని ఈ యొక్క పాల్గొన మాసంలో మనం ముందుగా ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకున్నాం. మేన్ రాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే జన్మంలో శుక్రబుధ రాహులు, తృతీయంలో గురువు, చతుర్థమందు కుజుడు, సప్తమందు కేతువు, ద్వాదశంలో శని, రవులు, తదుపరి జన్మస్థానం రవి సంచారం చేస్తున్నారు 14వ తారీఖు నుంచి. మీన రాశి వారికి ముఖ్యంగా రాబోయే కాలం శని 29 నుంచి కూడా ఏళ్ళనాటి శని ప్రభావంలో జన్మస్థాన సంచారం వల్ల కొంత అనారోగ్యం వస్తుంది, జాగ్రత్తగా ఉండడం మంచిది. అట్లా అని చెప్పి భయపడని అవసరం లేదు. జీవితంలో కష్టాలని సహజంగా వస్తాయి, వాటిని ఎదుర్కొనటమే జీవితం యొక్క సాఫల్యం చెందుతారు. కాబట్టి కష్టం అనే దాన్ని మీరు పక్కన పెట్టి దాన్ని ఎలా వైదొలిగి ప్రయత్నం చేసి మంచి మార్గాన్ని ఏ విధంగా వెళ్తామనే ప్రయత్నం చేయండి. ధర్మంలో నిలబడండి, ఖచ్చితంగా ఆ యొక్క ధర్మం ఎలా కాపాడుతుంది. శుక్రుడు బుధుడు జన్మస్థాన సంచారం వల్ల బుద్ధిమాన్యం కానీ అజీర్ణం కానీ ఉంటుంది. శుక్రుడు లగ్నంలో ఉండటం వల్ల, జన్మరాశిలో ఉండటం వల్ల కొంతవరకు
ఆనందం కానీ, నూతనమైన పరిచయాలు ఏర్పడటం, నూతనమైనటువంటి స్త్రీలు కానీ పరిచయాలు ఏర్పడి వాళ్ళ ద్వారా కొంత వ్యాపార ధోరణి పెరగటం, అట్లానే రాహు జన్మస్థానంలో ఉండడం వల్ల కొంత నిరాశ నిస్పృహలు, ఎంతవరకు చేసినా ఇంతవరకేనా అని ఒక అవైతే ఉంటాయి. అట్లానే మళ్ళీ తృతీయంలో గురువు ఉండడం వల్ల కొంత సహకరించేవారు కానీ, మీ యొక్క ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళు కానీ వాడు మిమ్మల్ని ఎప్పుడు వ్యతిరేకిస్తూ ఉండటం, మీరు చేసే పని ఇది మంచిది కాదనటమే తప్ప అది మంచిది, ఇలా చేస్తే మంచిదని ఆలోచించరు. కానీ రాబోయే శని సంచారం ఉండేటువంటి ఏదైతే 29 తర్వాత నుంచి వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మే అవకాశంగా ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్పే సూచనలు వాళ్ళు కూడా గ్రహిస్తారు. చతుర్థ బంధు కుజుడు సంచారం వల్ల కొంత అనారోగ్యం కానీ, ఏదైనా ఇంట్లో పిల్లలతో కానీ, ఇంట్లో ఉండేటువంటి వారితో కానీ కొంత వైషమ్యాలు ఏర్పడటం, తద్వారా గొడవలకు దారితీయటం, శస్త్రచికిత్సలు చేసుకోవటం, గుడ్డలో మంటగా ఉండడం, హృద్రోగంగా మారటం, కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. సప్తమంలో కేతు ఉండటం వల్ల కొంత అపార్థం చేసుకోవటం, మీ యొక్క భాషని పరిజ్ఞానాన్ని ఎదుటి మనిషి, తద్వారా మీరు చెప్పేది ఏదో వాళ్ళకి అర్థం కాకపోవటం వల్ల వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకుని దాన్ని మీరు నిర్వర్తిస్తున్నారా అని మిమ్మల్ని హేళన చేయటం, లేతే వాళ్ళు మిమ్మల్ని మరొక్కసారి చెప్పమని అడగడం, మిమ్మల్ని మీరు సంయమనంగా ఉండి ఎన్నిసార్లు చెప్పాలి అని అనుకోవడం, కొంత విసుగు తెప్పించడం జరుగుతుంది. ఇంకా 12లో శని యొక్క సంచారం ఉండడం వల్ల శిరోవేదన, ఒకవైపు నుంచి శరీర భాగంలో కొంతవరకు విపరీతమైనటువంటి నొప్పులుగా ఉండే అవకాశం ఉంటుంది. జన్మంలో రవి సంచారం వల్ల కొంత అనారోగ్యం కానీ, దర్పం కానీ, అహంకారం కానీ పెరిగే అవకాశం ఉంటుంది. అదంతా కూడా కర్మ, మనం చేసే ఏదైతే కర్మ ఉందో కర్మని బట్టి ఫలితాలు ఉంటాయి. కాబట్టి కర్మని త్యజించడానికి మిమ్మల్ని శని సంచారం చేస్తూ వస్తున్నాడు. అదే సమయంలో రవి కూడా అక్కడే సంచారం చేస్తున్నాడు. కాబట్టి అహంకారాన్ని వీడండి, సంయమనం పాటించండి. మీన రాశి వారు ఇంకా సత్ఫలితాలు పొందుతారు. ఈ మీన రాశి వారు ఇంకా సత్ఫలితాలు పొందడానికి కానీ వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించడం, అట్లానే శివాలయంలో ప్రతినిత్యం కూడా అభిషేకం చేసుకోవటం లేదా మీ ఇంట్లో అయినా అభిషేకం చేసుకోవటం, ఇటువంటి కార్యక్రమాలు చేయటం, శనికి అనేక విధాలుగా దాన ధర్మాలు చేయటం, ఈ యొక్క మాసంలో కందిపప్పుని కానీ కందులను కానీ దానం చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి మీన రాశి వారికి. ఈ యొక్క గ్రహ సంచారాన్ని నిమిత్తం మీరు ఈ విధంగా పరిష్కారాలు చేసుకుంటే మంచిది మీన రాశి వారు. మొత్తం మీద ద్వాదశ రాశి వారికి ఏంటనగా, ఈ ద్వాదశ రాశి వారికి మార్చి మాసం పాల్గొన మాసంలో మన జాతకంలో కూడా దశాంతర దశలు కూడా చూసుకొని అదొక 50%, ఇదొక 50%గా గోచారాన్ని ఫలితాన్ని కూడా చూసుకోవాలి. తద్వారా ఫలితాలు ఉంటాయి, శుభ ఫలితాలు. అట్లాగే ఈ ద్వాదశ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే, ఈ మాసంలో ప్రత్యేకంగా శని మారే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని రాశుల వారికి మంచి, కొన్ని రాశుల వారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి శని యోగప్రదురా కాదా తెలుసుకోవాలి జాతక చక్రంలో. అందుకని జాతక చక్రం పరిశీలన చేసుకోండి. యోగప్రదంగా ఉంటే మంచి ఫలితాలు, అవయోగప్రదంగా ఉంటే అవయోగ ఫలితాలు ఇస్తారు. ఇది అందరూ గమనించాల్సిన విషయం ద్వాదశ రాశి వారు. కాబట్టి ఈ గమనించినటువంటి విషయాన్ని మీరు మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకొని జాతక చక్రాన్ని, తద్వారా దానికి సంబంధించినట్టు శాంతి ప్రక్రియలు చేసుకోవటం అనేది మంచిది. ముఖ్యంగా శక్తి లేని వారు ఎవరైతే ఉంటారో శాంతి ప్రక్రియలు చేసుకోవడానికి కనీసం స్తోత్ర పాలనాలు కానీ, స్తోత్రాన్ని వినటం కానీ, శ్రవణం కానీ, నామస్మరణ కానీ, క్షేత్ర దర్శనం కానీ లాంటివి చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు సాధిస్తారు ద్వాదశ రాశి వారు. కాబట్టి ద్వాదశ రాశి వారు ఈ యొక్క మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో కామదహనాన్ని ఏదైతే ఉందో హోళికా వసంతోత్సవం అని, ఆ ఉత్సవంలో అన్ని కూడా దహించుకుపోయి, అంటే మనకుండేటువంటి కోరికలు, అవయోగ కోరికలు ఏవైతే ఉంటాయో అవి దహించి శుభ పరిణామాలు వచ్చే అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా ఈ యొక్క మహాలక్ష్మి జయంతి కూడా ఉంది. కానీ విరివిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి, మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి ఇంట్లోనే. ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మంచిగా కీర్తి ప్రతిష్టలు, యశకీర్తి లాభాలు ఉండాలని నూతనమైనటువంటి సంవత్సరాన్ని అడుగు పెడుతున్నాము. విశ్వావసునామ సంవత్సరంలో అందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా కోరుతూ నమస్కారాలు.